హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ అండ్ కాజు అండి. ఈ రెస్టారెంట్ స్టైల్లో ఈ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ అనేది రైస్లోకి, రోటీలోకి, నాన్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీని చూడండి. ఇంకా ప్రాసెస్ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మష్రూమ్ని 180 గ్రాములు తీసుకున్నానండి. ఈ మష్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ఒక నైఫ్ని తీసుకొని పైనుంచి లేయర్ని సన్నగా కట్ చేస్తూ ఈజీగా ఈ లేయర్ అనేది ఊడిపోయి వచ్చేస్తుందండి. ఇది పైనుండి ఇలా తీస్తే ఇట్లా లేయర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ బ్లాక్ లేయర్ అంతా, మష్రూమ్ మీద ఉన్న బ్లాక్ లేయర్ అంతా ఇలా తీసుకోవాలండి. ఇలా చూడండి, నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా క్లీన్ అయిపోయాక ఈ మష్రూమ్ని నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఒక మష్రూమ్ని 4 ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని మష్రూమ్ క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నదాన్ని బాగా వాష్ చేసుకొని జల్లెల్లో వాటర్ లేకుండా వడగొట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, 1 ఎండుమిర్చి, 4-5 రెబ్బల వెల్లుల్లి, 2 ఇలాచి, 3 లవంగాలు, ఒక 10 మిరియాల గింజలు వేసుకోవాలండి. అలాగే 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఒక పావు కప్పు జీడిపప్పుని వేసుకోవాలండి. ఒక స్పూన్ పెరుగుని వేసుకొని ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి. నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఒక పావు కప్పు జీడిపప్పును మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్ కలిపి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. జీడిపప్పు బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందా, అంతదాకా వేయించుకోవాలి. మష్రూమ్ అనేది ఎక్కువ వేయించుకోకూడదండి. మెత్తబడిపోయి పలచబడిపోయి చిన్నగా అయిపోతాయి మష్రూమ్స్ సైజ్ అనేది. ఈ విధంగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోని పక్కన తీసుకొని పెట్టుకోవాలండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఆ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్నాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా పైకి తేలేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ. ఇలా ఆయిల్ పైకి తేలినాక మనం మిక్సీ చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలండి. ఈ టమాటా పేస్ట్ని వేసుకొని ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోని ఈ టమాటా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఒక 15 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. టమాటా అంతా బాగా ఎగిపోయి ఉంటుంది కదండి. ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ వాటర్ అంతా బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్లు బాగా గ్రేవీలో తెరులుతూ ఉండాలండి. వాటర్ బాగా మసలు కాగినాక ఈ జీడిపప్పు, మష్రూమ్ అన్నీ వేసుకోవాలండి. ఇదిగోండి, వాటర్ మసలు కాయాయి కదండి. ఇప్పుడు ఇందులోని జీడిపప్పు, మష్రూమ్ అని ఫ్రై చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. మష్రూమ్ అనేది మెత్తపడుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది దగ్గర పడుతుంది కదండి. అలాంటప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకొని అలాగే అదేవిధంగా కొత్తిమీర కానీ కసూరి మెతి కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు దగ్గరగా చిక్కబడినంత వేయించుకోవాలండి. ఇదిగా 3 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఇలా కసూరి మేతి బటర్ వేసుకోవడం వల్ల మష్రూమ్కి ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయండి. ఈ విధంగా
పట్టినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.